ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ॐ श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अथ षष्ठोऽध्यायः आत्मसंयमयोगः। 4వ శ్లోకం। యదా హినేంద్రియార్దేషు న కర్మస్వనుషజ్జతే సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢస్తదోచ్యతే। యోగారూఢుడు అని తెలుసుకోవాలంటే 3 లక్షణాలు ఉండాలి. ఇంద్రియార్థములు అంటే బయట ప్రపంచంలో ఉండే శబ్ద, స్పర్శ, రస, రూప, గంధముల మీద ఆసక్తిని వదిలిపెట్టాలి. వాటిని సంపాదించటానికి కర్మలు చేయటంలో ఆసక్తిని వదిలిపెట్టాలి. మనస్సుతో చేసే సమస్త సంకల్పములు వదిలిపెట్టాలి. అటువంటి వాడిని యోగారూఢుడు అంటే యోగమును చక్కగా అభ్యసించిన వాడు, యోగములో మాస్టర్ అయిన వాడు అని చెప్పవచ్చు. ముందు శ్లోకాల్లో యోగారూఢుని గురించి చెప్పారు పరమాత్మ. ఈ శ్లోకంలో కూడా యోగారూఢుని లక్షణాలు చెప్తున్నారు. బయట నుంచి వచ్చే దృశ్యాల యందు, శబ్దాల యందు, స్పర్శ యందు, ప్రాపంచిక విషయముల యందు, కోరికల యందు, కర్మల యందు ఎవరైతే ఆసక్తి వదిలిపెడతారో, ఆ మాటకు వస్తే సమస్త కర్మాలకు మూల కారణమైన అన్ని సంకల్పాలను కూడా వదిలిపెడతాడో అతడే యోగారూఢుడు. యోగారూఢుడు కావాలంటే కనీసం 3 లక్షణాలు ఉండాలి. ఇంద్రియములకు సంబంధించిన విషయముల యందు ఆసక్తి లేకపోవటం. 2 కర్మల యందు ఆసక్తి లేకపోవటం. 3 కర్మలకు మూల కారణమైన సమస్త సంకల్పములను వదిలిపెట్టటం. ఒక వ్యక్తి యోగి లేక యోగారూఢుడు అవునా కాదా అని తెలుసుకోవటానికి ఈ పరీక్షలు చాలు. బయట ప్రపంచంలో జరిగే సంఘటనల మీద ఆసక్తి ఉన్నవాడికి మనస్సు నిలకడగా ఉండదు. ధ్యానంలో కూర్చుంటే ఏకాగ్రత ఉండదు. మనస్సు బయటకు పరిగెత్తుతూ ఉంటుంది. బాహ్య విషయముల మీద ఆసక్తి వదలాలి. అప్పుడు మనస్సు బయట నుంచి లోపలకు వస్తుంది, ఆత్మ వైపు చూస్తుంది. సాధకుడు ఈ స్థితికి చేరాలంటే కర్మల మీద, కర్మ ఫలముల మీద ఆసక్తి ఉండకూడదు. అలా కాకుండా మరలా మొదటికే వస్తే ధ్యానం కూడా మొదటికే వస్తుంది. దీని అర్థం బయట ప్రపంచంలో ఉండే శబ్ద, స్పర్శ, రస, రూప, గంధముల పట్ల విముఖత పెంచుకోమని కాదు. ఎందుకంటే అవి అనునిత్యము నీ ఇంద్రియాలను తాకుతూనే ఉంటాయి. వాటి ఆకర్షణకు లోను కాకూడదు. వాటి మీద ఆసక్తి చూపకూడదు. వాటిని మనకు ఎంతవరకు అవసరమో అంతే ఉపయోగించుకోవాలి. ఉదాహరణకు ధనము, ఆస్తి మనకెంత కావాలో అంతే సంపాదించాలి. అంతేకాని అన్యాయంగా, అక్రమంగా పాల్పడి రాబోయే తరాలకు కూడా మనం సంపాదించాలి. ఇక 2వది ఇంద్రియార్థములను పొందటానికి కర్మలు చేయాలి. కానీ ఆ కర్మల పట్ల ఆసక్తి, బంధము కలిగి ఉండకూడదు. శ్రద్ధతో చెయ్యాలి, కానీ ఆసక్తితో కాదు. చేసే కర్మ మీద ఆసక్తి ఉంటే దాని ఫలం మీద కూడా ఆసక్తి పెరుగుతుంది. అది బంధనాలకు కారణం అవుతుంది. కాబట్టి మనం చేసే కర్మల మీద అనవసరమైన ఆసక్తి, అటాచ్మెంట్ కలిగి ఉండకూడదు. కోరికలు కలగటానికి గాని, వాటిని తీర్చుకోవటానికి తగిన కర్మలు చేయటానికి గాని మూలము మనలో సంకల్పం కలగాలి. ఏ కోరికలనైనా సంకల్పముగా ఉండగానే నాశనం చేస్తే కోరిక గాని, కర్మ కాని, కర్మఫలములు కాని ఉండవు. కాబట్టి సాధకుడు మొదట సంకల్పముల స్థాయిలోనే వాటిని వదిలి పెట్టటానికి దృష్టి పెట్టాలి. మనము మనస్సుతో చేసే సంకల్పాలు 3 విధాలుగా ఉంటాయి. మలినమైన సంకల్పము, దానినే దుష్ట సంకల్పం అంటారు. ఎప్పుడూ సాటివాడికి అపకారం చేయాలి,
చేయాలనే సంకల్పం, సమాజానికి హాని చేయాలనే సంకల్పం, అంతా తనకే రావాలి, ఎదుటివాడు నాశనం అయినా పర్వాలేదు అనే సంకల్పం, ఇటువంటి వాటిని దుష్ట సంకల్పాలు అని అంటారు. 2 శుద్ధ సంకల్పం అంటే సాత్వికమైన సంకల్పము. ఎదుటివాడికి మేలు చేయాలి, సాధ్యమైనంత వరకు ఇతరులకు అపకారం చేయకుండా ఉండాలి. చేతనైతే ఇతరులకు ఉపకారం చేయాలి, లేకపోతే సమాజ శ్రేయస్సు కొరకు పాటుపడాలి. స్వార్థానికంటే పరార్థమునకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం, ఇది శుద్ధ సంకల్పం. అసలు సంకల్పమే చేయకపోవటం, దీనికి సంకల్పరాహిత్యం అంటారు. అసలే సంకల్పంలో చేయకపోవటం. కాబట్టి మొట్టమొదట మనలో ఉన్న దుష్ట సంకల్పములను పూర్తిగా తుడిచిపెట్టాలి. తరువాత శుద్ధమైన సత్వ సంపన్నమైన సంకల్పాలే చెయ్యాలి. అట్లా చేయటానికి అలవాటు చేసుకోవాలి. తుదక అసలు సంకల్పంలే చేయకుండా ఉండే స్థితికి చేరుకోవాలి. అప్పుడు చిత్తము నిర్మలంగా ఉంటుంది, ఆత్మలో రమిస్తూ ఉంటుంది. వీళ్ళనే యోగారూఢుని అంటారనమాట. 5వ శ్లోకం. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాధయేత్ ఆత్మైవ హ్యత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఎవరు తనకు తాను అధోగతి పాలు కాకూడదు. ఎందుకంటే తనకు తానే మిత్రుడు, తనకు తానే శత్రువు. 3 ముక్కల్లో చెప్పాలంటే ముఖ్యమైన విషయం చెప్పారు పరమాత్మ. ఎవరికి వారు ఉద్ధరించుకోవాలి. కానీ ఎవరు వచ్చి ఉద్ధరించరు. స్వామీజీలు, బాబాలు ఊరక మార్గం చూయిస్తారు, కానీ ఎవ్వరు మిమ్మల్ని ఉద్ధరించరు. మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి. ఎవరో ఏదో చేస్తారని ఆశపడద్దు. మీకు మీరే మిత్రుడు, మీకు మీరే శత్రువు. మీరు చెడిపోవటానికి మీరే కారణం, కానీ ఎవరో కాదు అన్న పరమ సత్యాన్ని బోధించారు పరమాత్మ. ఈ లోకంలో ప్రతి వాడు కూడా తాను ఉన్నత స్థితికి రావాలని కోరుకుంటారు. దాని కొరకు మంచివారితో స్నేహం చేస్తాడు. ప్రతి వాడు కూడా తనను తాను ఉద్ధరించుకోవటానికి ప్రయత్నించాలి. గురువు బోధిస్తాడు, మంచి మార్గం చూపుతాడు. ఆ మార్గంలో పోవాల్సిందే. మానవుడే కృషితో నాస్తి దుర్భిక్షం అని అన్నారు. నీ పని నీవు సక్రమంగా చేస్తే దేవుడు కూడా నీకు సాయం చేస్తాడు అని చెప్పారు. నువ్వేం చదవకుండా స్వామి నన్ను పాస్ చెయ్యి అని రోజు శివాలయానికి వెళ్ళి సాయిబాబాకు మొక్కినా ఏమి ప్రయోజనం లేదు. అందుకే నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి అని చెప్పారు పరమాత్మ. మనకు ఉన్న దుఃఖాలు పోవాలన్నా, మోక్షం పొందాలన్నా, జనన మరణ చక్రం నుంచి తప్పుకోవాలన్నా ముందు మన కృషి ప్రయత్నం ఉండాలి. నారు పోసినాడు నీరు పోయకుండా పోతాడా? ఎలా జరగాలంటే అలా జరుగుతుందిలే. మనం ఏం చేసి లాభం? అంతా దేవుడి దయ. ఎలా రాసి పెడితే అలా జరుగుతుంది. శివుడు ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదు. ఇటువంటి శుష్క వేదాంతాలు వల్లిస్తూ సోమరితనంగా ఉండటం, ఏమీ చేయకపోవటం వల్ల ఏమీ సాధ్యం కాదు. దేనికైనా మానవ ప్రయత్నం ఉండాలి. మన కర్తవ్యం మనం నెరవేరిస్తే భగవంతుడు మనకి తన వంతు సాయం చేస్తాడు. ఈ సముద్రం దాటడం నా వల్ల కాదని హనుమంతుడు చేతులు ముడుచుకొని కూర్చుంటే సీతాన్వేషణ సాధ్యం అయ్యేదేనా? కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. యోగమును అభ్యసించాలంటే సాధన, ఇంద్రియ నిగ్రహం, తృప్తి, నిష్కామ కర్మ మొదలుగా వాటి వలననే అది సాధ్యం అవుతుంది. పూర్వకాలంలో ఋషులు ఎన్నో కష్టాలకు ఓర్చుకుని తపస్సులు చేశారు, సాధన చేశారు. ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం ఎంతో సాధన చేశారు. తర్వాత సిద్ధి పొందారు. ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం లేని విశ్వామిత్రుడు చాలా కాలం వరకు బ్రహ్మర్షి కాలేకపోయాడు. గురువు శిష్యునకు ఉపదేశిస్తాడు. ఆచరించవలసిన ధర్మం శిష్యుడిది. ఎవరికి ఆకలైతే వారే తినాలి, ఎవరికి రోగం వస్తే వాళ్లే మందులేసుకోవాలి, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. మరి ఎవరిని వారు ఉద్ధరించుకోవాలంటే ఏం చేయాలండి? మనలను మనం సంస్కరించుకోవాలి.
పెంచుకోవాలి. మన మనస్సును, బుద్ధిని, ఇంద్రియాలని ఒక దాంట్లో ఒకటి సమన్వయపరుచుకోవాలి. దీనినే త్రికరణ శుద్ధి అంటారు. మనస్సులో అనుకున్నది మాట్లాడింది ఆచరించటం, ఒకటి అనుకొని మరొకటి మాట్లాడుతూ మరొకటి చేస్తుంటే దానిని ఉద్ధరించుకోవటం అనరు, దిగజారటం అంటారు. కాబట్టి ముందు మనలని మనము ఉద్ధరించుకోవాలంటే మనలో ఉన్న మనోబుద్ధి ఇంద్రియాలను సమన్వయపరుచుకోవాలి. మనలో ఉన్న మనోబుద్ధి ఇంద్రియాలు ఎలా పనిచేస్తాయో, సమన్వయం పాటిస్తున్నాయో ఏదో అని అనునిత్యం పరీక్షించుకుంటూ చూడాలి. ఈ పరీక్షలు ఎవరో వచ్చి చేయరు, మనకి మనమే చేసుకోవాలి. మనలను మనమే ఉద్ధరించుకోవాలి. బుద్ధితో మనసును, మనసుతో ఇంద్రియాలను ఒకదానితో ఒకటి సమన్వయపరుచుకోవాలి. అన్నీ సక్రమంగా పనిచేసే విధంగా చూసుకోవాలి. ఉన్నతమైన స్థానాలకు ఎదగటానికి అనునిత్యం ప్రయత్నం చేస్తుండాలి. అంతేకాని మనలో ఉన్న మనోబుద్ధి ఇంద్రియాలను సోమరులుగా చేసి పనికిరాని వాటిగా చేయవద్దు. బుద్ధి పని చేయకుండా మనసు పనిచేయటం, బుద్ధి మనసుతో సంబంధం లేకుండా ఇంద్రియాలు పనిచేయటం, ఇలా ఒకదానితో ఒకటి సమన్వయం లేకుండా దేని ఇష్టం వచ్చినట్టు అది ప్రవర్తిస్తే అవి తప్పుదారి పడతాయి, మానవునికి అధోగతి పాలు చేస్తాయి. పరమాత్మ ఇంకో మాట కూడా చెప్పారు, ఎవరికి వారే మిత్రులు, ఎవరికి వారే శత్రువులు. తనకు తానే మిత్రుడు అయి తనను తాను ఉద్ధరించుకోవాలి. పరిశుద్ధమైన మనసే మన మిత్రుడు, కల్మషమైన మనసు మన శత్రువు అని తెలుసుకోవాలి. ప్రతి వాడికి మనసు ఉంటుంది, అది రెండుగా పనిచేస్తుంది. ఒకటి మంచిగాను మరొకటి చెడ్డగాను. ఇది ప్రతి వాడిలో ఉంటుంది. వాటి మధ్య అనునిత్యం జరిగే ఘర్షణే మహాభారత యుద్ధం. కాబట్టి మంచి చెడులు కలయికే మనస్సు. మంచి మనసు మనకు మిత్రుడైతే చెడ్డ మనసు మనకు శత్రువు. ప్రతివాడు తనలోని చెడును జయించి మనసును మంచి మార్గంలోకి మళ్లించాలి. శత్రువును జయించి మిత్రుడుగా చేసుకోవాలి. ఈ పని చేస్తేనే తనను తాను ఉద్ధరించుకోగలడు. అలా కాకుండా మనసును కల్మషాలతో నింపుకుంటే తన మనసే తనకు శత్రువుగా మారి అతనిని అధోగతి పాలు చేస్తుంది. హరే కృష్ణ.